వెల్కమ్ టు మూవీ మిక్చర్. రిషబ్ శెట్టి అనౌన్స్ చేసిన కాంతారా 2 ఎందుకు ఆలస్యం అవుతుంది? షూటింగ్ లేటా లేక కథాపరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అసలు కాంతారా 2 వచ్చేదెప్పుడు? ప్రెజెంట్ శాండల్వుడ్ లో వినిపిస్తున్న మాట ఏంటి? కర్ణాటకలోని భూతకోల సంప్రదాయ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ కాంతారా 1 2022లో విడుదలైన ఫస్ట్ పార్ట్ సంచలనం సృష్టించింది. 18 కోట్ల బడ్జెట్ పెడితే 400 కోట్లు రాబట్టింది. నేషనల్ వైడ్ గా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అందుకే కాంతారా 2ని వెంటనే అనౌన్స్ చేశాడు రిషబ్ శెట్టి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. షూటింగ్ లేట్ అవుతుందా, లేదంటే కథపరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అసలు కాంతారా 2 డిలే అవ్వడానికి కారణమేంటి అన్నది చర్చనీయాంశంగా మారింది. కాంతారా కథకి చాలా చరిత్ర ఉందని, అసలు కథ అంతా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్లో కథ, ఫైటింగ్, పాటలపై ఎక్కువ శ్రద్ధ పెట్టిన యూనిట్ ఇప్పుడు టెక్నికల్ గా గ్రాండ్ గా తెరకెక్కించేందుకు రెడీ అవుతుంది. ఇందుకోసం హాలీవుడ్ లోని అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఇండియాకు రప్పిస్తున్నారు. క్రానికల్స్ ఆఫ్ నార్నియా, ది లయన్ కింగ్ సినిమాలకు విఎఫ్ఎక్స్ అందించిన మూవింగ్ పిక్చర్స్ సంస్థతో కాంతారా టీం అగ్రిమెంట్ చేసుకుంది. కాంతారా ప్రీక్వెల్ 100 ఏళ్ల క్రితం నాటి కథ కావడంతో బెస్ట్ క్వాలిటీ విఎఫ్ఎక్స్ సీన్స్ అందించేందుకు రిషబ్ శెట్టి ఏ డెసిషన్ తీసుకున్నాడట. అందుకే ఈ ప్రాజెక్టు డిలే అయిందని, ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.